కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ తిరుపతి బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అన్నాడంటూ మండిపడ్డారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ ఏపీపై కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధితో పాటు యువతకి ఉద్యోగాలు వచ్చేవన్నారు. 14 కమిషన్ వల్ల ఇవ్వలేదంటున్నారు. 10 ఏళ్లుగా ప్రధాని మోడీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల అంశం. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించడం జరిగింది. మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం.